ఇక్కడ కనబడుతున్న ఫోటో మిక్సింగ్ని చూడండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కళ్ళు, కనుబొమ్మలు, చెంపలు, మేసకట్టు, ముక్కు అన్నీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని పోలి ఉన్నాయి కదూ. ప్రస్తుతం ఈ ఫోటో ఎడిట్తో పాటు రామ్ చరణ్ గారు శివాజీ మహారాజ్ గెటప్లో ఉన్న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గారి పూర్తి స్థాయి ఒరిజినల్ ఫొటోస్లో కూడా ఆయన శివాజీ మహారాజ్ లాగే పోలికలు కలిగి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. సినీ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఒక ప్రక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో గ్లోబల్ రీచ్ ఎంత మాత్రం లేని ఒక సబ్ స్టాండర్డ్ ఫిలిం మేకింగ్లో ఉంది. అందుకే రామ్ చరణ్ గారు ఇమీడియట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను చేయాలని కోరుతున్నారు. కానీ స్పేస్ ఏది? ప్రస్తుతం రామ్ చరణ్ గారు సానా బుచ్చిబాబు గారి దర్శకత్వంలో RC-16 ప్రాజెక్ట్ చేస్తున్నారు. అనంతరం ఇమీడియట్గా RC-16 ప్రాజెక్టు సుకుమార్ గారి దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది. ఈ 2 సినిమాలు పూర్తయ్యేసరికి 2 ఏళ్లు గడిచిపోతాయి. మరి రామ్ చరణ్ గారు శివాజీ మహారాజుగా నటించేది ఎప్పుడు? ఈ సమస్యకు మూవీ లవర్స్ ఒక అద్భుతమైన పరిష్కారం సూచిస్తున్నారు. ఒకవేళ RC-17 ప్రాజెక్టే ఛత్రపతి శివాజీ మహారాజు ప్రాజెక్టుగా టర్న్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని వారు అంటున్నారు. కోఇన్సిడెంటల్గా హిస్టారికల్ ఫిల్మ్ అనే ఇండికేషన్ ఇచ్చే విధంగా చాలా కాలం క్రితమే RC-17 మేకర్స్ ఇక్కడ కనబడుతున్న పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇటీవల RC-17 ప్రాజెక్టు ఒక యాక్షన్ థ్రిల్లర్గా రూపొందబోతోంది అనే వార్తలు వచ్చాయి. సరే, గాసిప్స్ ఎన్నైనా రావచ్చు, నిర్ణయాలు ఎన్నైనా కావచ్చు. కానీ అందరికీ ఉపయోగపడే గ్లోబల్ రీచ్ ఉండే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఎటువంటి తాత్సారం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం 130 కోట్ల రూపాయలతో VFX అవసరం కూడా లేకుండా ఛావా సినిమా ఎంత అద్భుతంగా రూపుదిద్దుకుందో మనం చూసాం. రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు శివాజీ మహారాజు సినిమా చేస్తే ఇంకా బెటర్ క్వాలిటీతో చాలా తక్కువ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు సినిమాను పూర్తి చేయవచ్చు. మై డియర్ వ్యూయర్స్, ఈ ప్రతిపాదనకు మీరేమంటారు? రామ్ చరణ్ గారు, సుకుమార్ల RC-17 ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ మహారాజుగా టర్న్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా షేర్ చేయండి.